చెప్పండి అన్న, పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు ట్రోల్స్ జరుగుతుంది. నేను విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి గెలిచారని ట్రోల్స్ జరుగుతుంది. ఇప్పుడు ఆయన కూడా సింగిల్గా దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి గెలవమని ట్రోల్స్ జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం? చేయొచ్చు, ఎందుకు చేయలేరు? ఎందుకంటే జరుగుతుంది, దాని మీద మీ అభిప్రాయం? ఇక్కడ రాజకీయాలకు అక్కడ రాజకీయాల కంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ తమిళనాడు. ఓకే, ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా పవన్ కళ్యాణ్? కంపల్సరీ. ఇంకో విషయం చెప్పమంటారా మీకు? దాని గురించే కదా ఆయన డిప్యూటీ సీఎం చేసింది. దేని గురించి? నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ నామినేషన్ వేసి మళ్ళీ ఎదరకొచ్చాడు కానీ పార్టీతో పాటు ఆయన సీఎం అవుతాడు కదా. ఆయన తెలివితేటలు వాడారు. నెక్స్ట్ సారి ఎలా అనుకుంటున్నారు మీరు? కూటమి ప్రభుత్వం తరఫున చేస్తానంటున్నారా లేకపోతే సింగిల్గా పోటీ చేస్తారంటున్నారా? నాకు తెలిసి ఐ థింక్ సింగిల్గా చేస్తానని అంటున్నాను నేను. ఆయన ఆల్రెడీ చెప్పారు కదా, 15 సంవత్సరాల దాకా నేను కూటమి ప్రభుత్వం. ఆల్రెడీ అయిపోయింది కదా, ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? నాకు తెలిసి ఆయన అయితే సింగిల్గా చేస్తారని అనుకుంటున్నాను. అది ఇప్పుడు ఆయన మీద వచ్చే ట్రోల్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమంటారు? మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడు. తప్పు చేయని మనిషి అంటున్నాడు. ఒక వ్యక్తిని ఎదట ఇలా ఏలు పెట్టి చూపించేటప్పుడు ఫస్ట్ మిగిలిన 3 వేలు మనల్ని చూపిస్తాయి. పైన ఈ వేలు ఉంది చూసా, దేవుడు చూస్తుంటాడు. ఫస్ట్ వాళ్ళ తప్పులు వాళ్ళని తెలుసుకుని తర్వాత ఎదటి వ్యక్తిని విమర్శించమని చెప్పండి. అంబటి రాయుడు గారు ట్వీట్ చూసారా? అంబటి రాయుడు గారు ట్వీట్ పెట్టారు చూసారా? చూడలేదు. ఎంకి పెళ్ళికి అదే ఉంటుంది కదా, ఎంకి పెళ్ళికి శుభ్రసావ ఏదో అంటారు కదా, ట్రోల్ చేశారు. వెంకి పెళ్ళికి సుబ్బుసావా? ఫస్ట్ అసలు ఆడికి అసలు మెంటల్ లేదా మామూలుగానే తెలియదు. ఎందుకంటే చెప్పమంటారా, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన నుంచి స్టార్ట్ అయింది ట్రోలింగ్. అవును, తెలుసు నాకు. ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. ఈజ్ ద హీరో. ఉప ముఖ్యమంత్రిగా ఎలా డెవలప్మెంట్ చేస్తారు సార్? నేను ఒక విషయం చెప్పమంటారా? మీరు అప్లోడ్ చేస్తారో లేదో తెలియదు నాకు, కానీ ఓపెన్గా చెప్తున్నాను. ఓపెన్గా చెప్తున్నాను. నేను చెప్పాల్సింది ఏంటి చెప్పమంటారా? ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓకే, రైట్. టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నాకు చాలా ప్లస్ అయింది. మా పిల్లలిద్దరికి అమ్మ ఒడి పడింది, అన్నీ పడినాయి. సో నాకంటూ ఓన్ హౌస్ లేదు. ఇప్పుడు మరి వీళ్ళు ఓన్ హౌస్ పెడదాం అనుకుంటున్నారు. నేను నిజాయితీగా చెప్తున్నా, ఇప్పుడు కూడా నేను టీడీపీ గవర్నమెంట్కి సపోర్ట్. ఓపెన్గా చెప్తున్నాను. నాకు భయపడాల్సిన పని.